పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి రసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప నగరమంతా విస్తరించాలనే సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతి వారం నగర సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే తిరుపతి వీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పరవస్తాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో భక్తి భావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింతగా వెలుగులోకి తీసుకొస్తోంది. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునెప్పగారి మున్నాథరెడ్డి, భాస్కరాచారి, జ్యోతి, వాసు, గుండాల గోపీనాథ్, అన్నూరు మునరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, రాజేంద్రన్, తొండమనాడు సుబ్రహ్మణ్యరెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, తిరుపాలచారి, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమా, జీ పద్మ, వై పద్మావతి, సిద్ధమ్మ, ధనమ్మ, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం పాదాల చెంత వెలిసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మంగా భజన అనేది భక్తునికి భగవంతునికి మధ్య ఒక వారధి లాంటిది. ప్రతి మానవుడు నిత్యం తన జీవితంలో భజన చేస్తూ తన మానసిక ఆనందాన్ని, మానసిక రుగ్మతలు, తన దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నటువంటి ఈ కాలంలో భజన అనేది మానసిక ప్రశాంతత కావున ప్రతి ఒక్కరూ భజన చేసి మోక్షదాయం పొందారు. యుగ యుగాలుగా భక్తులనే వాళ్ళందరూ కూడా భజన చేసే భగవంతుని దగ్గరగా ఉన్నారు. అదేవిధంగా మన తిరుపతి భగవంతుడి నిలయం కాబట్టి మనం ఈ తిరుపతి పవిత్రతను ఇంకా ఎక్కువ పెంపొందించాలంటే భజన అనేది ముఖ్య సాధనం. కాబట్టి తిరుపతి ప్రజలు, కళాకారులు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి ప్రతి శనివారం మన తిరుపతి తిరుమాడా వీధుల్లో జరిగే ఈ నగర సంకీర్తనకు విచ్చేసి పునీతులు కావాలని కోరుకుంటూ అందరికీ మన భక్త బృందానికి అందరికీ నా నమస్కారములు. ఇవాళ శనివారం మన తిరుపతి నగర సంకీర్తన భక్తులందరూ సుఖ సంతోషాలకు తెల్లవారుజాము 4 గంటలకు లేచి ధరించి నామాలు ధరించి అందరూ భక్తికి లోనయ్యి భక్తి చేసిన వల్ల లాభము, ఆరోగ్యము, సౌకర్యము, మనశ్శాంతి, ప్రశాంతిగా ఉంటారని కోరుకుంటూ మరియు మన తిరుపతి